గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో టీజీపీఎస్సీ ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ మెయిన్స్ పరీక్షల రివాల్యుయేషన్కు ఆదేశించింది. రివాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని సూచించింది. ఒకవేళ రివాల్యుయేషన్ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన అభ్యర్థులకు చుక్కెదురైనట్లయింది. గ్రూప్ 1 వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు, అలాగే ఇప్పటికే సెలక్షన్ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న మరికొందరు అభ్యర్థులు పరీక్షలు రద్దు చేయరాదంటూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నిటినీ ఒక్కటిగా విచారించిన హైకోర్టు జూలై 7న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టులో బలంగా వాదనలు వినిపించారు. పరీక్షలు పారదర్శకంగా జరగలేదని, మూల్యాంకనంలో లోపాలున్నాయన్నారు. అర్హత లేని వారు మూల్యాంకనం చేశారన్నారు. 21,000 మంది పరీక్ష రాస్తే కేవలం సుమారు 5,000 మందిని ఏ ప్రాతిపదికన రివాల్యుయేషన్ జరిపారని, అడుగడుగునా అవకతవకలు చోటు చేసుకున్నాయన్నారు. కొన్ని సెంటర్లో పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎంపికయ్యారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పరీక్షలను రద్దు చేయాలని కోరారు. అయితే అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషన్ తరపు న్యాయవాది తెలిపారు. మూల్యాంకనంలో సందేహాలున్న చోట 2-3 సార్లు మూల్యాంకనం జరిగిందన్నారు. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ తీర్పు వెల్లడించారు. సంజయ్ వర్సెస్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇచ్చిన తీర్పులోని మాన్యువల్ ప్రకారం రివాల్యుయేషన్ జరగాలని, అవకతవకలకు తావు లేకుండా వాల్యుయేషన్ చేయాలని, ఆ తర్వాతే 563 మందిని ఎంపిక చేసి పోస్టింగులు ఇవ్వాలన్నారు. మరోసారి అవకతవకలు జరిగితే మళ్లీ పరీక్షలకు ఆదేశిస్తామని తీర్పునిచ్చారు. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షల సెలక్షన్ ప్రాసెస్ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ జారీ చేయలేదు. ఈలోపు రివాల్యుయేషన్ కు ఆదేశిస్తూ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. రివాల్యుయేషన్ కు టీజీపీఎస్సీకి హైకోర్టు 8 నెలల డెడ్ లైన్ విధించింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల రివాల్యుయేషన్ కు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ ఇవాళ ఇచ్చిన తీర్పును సవాల్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ ప్రాసెస్ లో ఎంపికైన అభ్యర్థులు సైతం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించే యోచనలో ఉన్నారు. కిందటి ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన 563 పోస్టులకు టీజీపీఎస్సీ తరపున నోటిఫికేషన్ వెలువడింది. మే, జూన్ నెలలో ప్రిలిమ్స్, అక్టోబర్లో మెయిన్ పరీక్షలు జరిగాయి. ఏడాది మార్చిలో మెయిన్స్ ఫలితాలు, ఏప్రిల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ పోస్టింగులకు బ్రేకులేసింది. ఇక హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన విమర్శించారు. తొందరపాటు నిర్ణయాలు, లోపభూయిష్టమైన మూల్యాంకనం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతున్నారని అన్నారు. పరీక్షలు నిర్వహించడం అంటే చిల్లర రాజకీయాలు చేయటం కాదని, అది యువత జీవితాలతో ముడిపడిన విషయమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.